వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను పవన్ కృష్ణమూర్తి. ప్రపంచ వైద్య చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం తీసుకొచ్చిన మహర్షి సుశ్రుతుడికి అంతర్జాతీయ స్థాయిలో మరో గొప్ప గుర్తింపు లభించింది. ఆధునిక వైద్య శాస్త్రం, అనస్థీషియా, యాంటీబయాటిక్స్, అధునాతన శస్త్రచికిత్సా పరికరాలు ఏవీ లేని కాలంలోనే శస్త్రవైద్య రంగంలో విప్లవాత్మక కృషి చేసిన సుశ్రుతుడి కాంస్య విగ్రహాన్ని స్కాట్లాండ్లోని ప్రతిష్టాత్మక రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్బర్గ్ ఆవిష్కరించింది. ఇది భారతీయుడిగా చాలా గర్వకారణం. మనకి ప్రపంచంలోనే అత్యంత పురాతన శస్త్రవైద్య సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందినటువంటి ఈ కళాశాల సుశ్రుతుడిని ఫాదర్ ఆఫ్ సర్జరీ, అలాగే ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ కింద అభివర్ణించడం విశేషం. సుమారు 90 కిలోల బరువు ఉన్నటువంటి ఈ కాంస్య విగ్రహాన్ని తమిళనాడుకు చెందినటువంటి సాంప్రదాయ శిల్పకారులు భారతీయ శిల్పకళా సాంప్రదాయంలో రూపొందించారు. క్రీస్తుకి పూర్వం 600 ప్రాంతంలో జీవించినట్లు భావిస్తున్న సుశ్రుతుడు మానవ శరీర నిర్మాణం, వ్యాధుల నిర్ధారణ, శస్త్రచికిత్సా పద్ధతుల మీద అసాధారణమైన అధ్యయనం చేశాడు. ఆయన రచించిన సుశ్రుత సంహిత ప్రపంచంలోని అత్యంత ప్రాచీన వైద్య గ్రంథాలలో ఒకటిగా, ఇంకా మాట్లాడితే మొదటిగా గుర్తింపు పొందింది. ఇక 1120కి పైగా వ్యాధుల వివరణ, 700కి పైగా ఔషధ మొక్కల వినియోగం, 300కి పైగా శస్త్రచికిత్సా విధానాలు, 120కి పైగా ఈ శస్త్రచికిత్సా పరికరాల వివరాలు, మానవ శరీర నిర్మాణంపై విస్తృత అధ్యయనం, ఇవన్నీ కూడా దీంట్లో వివరించబడ్డాయి. ఆ కాలంలోనే ఆయన శస్త్రచికిత్సా పరికరాలని కత్తులు, సూదులు, ఫోర్సెప్స్, హుక్స్, ట్యూబ్స్ వంటి విభాగాలుగా వర్గీకరించడం ఆయన శాస్త్రీయ దృక్పథానికి నిదర్శనం. సుశ్రుతుడి పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా నిలిచిపోవడానికి ప్రధాన కారణం ఆయన అభివృద్ధి చేసిన పునర్నిర్మాణ శస్త్రచికిత్స, రీకన్స్ట్రక్టివ్ సర్జరీ. ఆ విధానాలు ఆ కాలంలోనే ఈ నేరస్తులకి, నేరాలు చేసిన దానికి శిక్షగా ముక్కుని కోయడం సాధారణంగా ఉండేది. ముక్కు చెవులు కోసేసేవాళ్ళు. అలాంటి బాధితులకు చెంప లేదంటే నుదుటి చర్మాన్ని ఉపయోగించి ముక్కుని తిరిగి నిర్మించే విధానాన్ని సుశ్రుతుడు వివరించాడు. ఆధునిక ప్లాస్టిక్ సర్జరీలో ఉపయోగించే అనేక సూత్రాలకి ఇది మూల సిద్ధాంతంగా భావిస్తారు. ప్రపంచ వైద్య చరిత్రకారులు దీనిని ఇండియన్ రినోప్లాస్టీ టెక్నిక్గా పేర్కొంటారు. ఈ సుశ్రుత సంహితలో కేవలం ప్లాస్టిక్ సర్జరీ మాత్రమే కాకుండా అనేక క్లిష్టమైనటువంటి ఆపరేషన్స్ వివరాలు కూడా ఉన్నాయి. అందులో కంటిలో ముత్యం బిందువు తొలగింపు, ఎముకలు విరిగినప్పుడు చికిత్స, మూత్రాశయంలో రాళ్ల తొలగింపు, ప్రసూతికి సంబంధించిన శస్త్రచికిత్సలు, గాయాల నిర్వహణ, కర్ణ, నాసిక, నేత్ర చికిత్సలు, ఇలాంటి విధానాలు ఎన్నో అందులో ప్రస్తావించారు. ఆయన శస్త్రచికిత్సకి ముందు పరికరాల పరిశుభ్రత, రోగి పరిస్థితి అంచనా, శస్త్రచికిత్స అనంతర సంరక్షణ వంటి అంశాలకు కూడా అత్యంత ప్రాధాన్యం ఇచ్చాడు. ఇక ఈరోజు ప్రపంచాన్ని వేధిస్తున్నటువంటి మధుమేహం, స్థూలకాయం, గుండె సంబంధిత సమస్యల గురించి కూడా ఆయన అందులో ప్రస్తావించినట్టుగా పరిశోధకులు చెప్తున్నారు. అతిగా తినడం, వ్యాయామం లేకపోవడం, జీవనశైలిలో అసమతుల్యత, వీటి వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆయన పేర్కొన్నాడు. క్రమబద్ధమైనటువంటి జీవనశైలి, వ్యాయామం, సమతుల ఆహారం ఆరోగ్యానికి అత్యవసరమని సుశ్రుతుడు ఆ సుశ్రుత సంహితలో సూచించాడు. ఈ సుశ్రుత సంహిత తర్వాతి శతాబ్దాల్లో సంస్కృతం నుంచి అరబిక్, పర్షియన్, లాటిన్ భాషల్లోకి అనువదించబడింది. మధ్యయుగాల్లో అరబ్ వైద్యుల ద్వారా ఈ జ్ఞానం యూరోప్కు చేరి అక్కడ వైద్య విద్య అభివృద్ధికి కూడా చాలా తోడ్పడింది. అందుకే అనేక అంతర్జాతీయ వైద్య చరిత్రకారులు కూడా సుశ్రుతుడిని ప్రపంచ శస్త్రవైద్య రంగానికి ఆద్యుడిగా గుర్తిస్తారు. ఎడిన్బర్గ్లో ఈ సుశ్రుతుడి విగ్రహం ఏర్పాటు అనేది కేవలం ఒక వ్యక్తికి లభించిన గౌరవం మాత్రమే కాదు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే విజ్ఞానం, వైద్యం, పరిశోధనలలో భారతదేశం సాధించినటువంటి ప్రగతికి ఇది ప్రపంచం ఇస్తున్నటువంటి ఒక అసాధారణ గుర్తింపు. ఆధునిక సాంకేతికత లేని కాలంలోనే శస్త్రచికిత్సకి శాస్త్రీయ పునాదులు వేసిన సుశ్రుతుడు భారతీయ వైద్య వారసత్వానికి శాశ్వత చిహ్నంగా నిలిచిపోయాడు. స్కాట్లాండ్లో ఆవిష్కరించిన ఈ విగ్రహం ప్రపంచ వైద్య చరిత్రలో భారతదేశం పోషించినటువంటి కీలక పాత్రని మరోసారి ప్రపంచానికి గుర్తు చేసిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఒక భారతీయుడిగా ఖచ్చితంగా మనం గర్వపడాల్సినటువంటి సందర్భం ఇది. చాలామంది అంటూ ఉంటారు, భారతదేశానికి విజ్ఞానం మేము నేర్పాం, భారతదేశానికి మేము భాషని ఇచ్చాం, భారతదేశానికి ఆధునికత అంటే ఏంటో మేము చూపించాం, భారతదేశం అసలు ఎలా ఉండేది ఏమీ లేదు, అన్నీ మేమే 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 అనే వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టుగా ఇలాంటి మన చరిత్ర అనేది ఉంది. ఎక్కడో తెల్లాడొచ్చి పాలించి వాడు మాట్లాడేటప్పుడు కూడా అంటూ ఉంటాడు, మీకు బట్టలు ఇచ్చింది మేమే ఇది అంటే, వాళ్ళు అసలు బట్ట కట్టడమే తెలియని రోజుల్లో మన దగ్గర అగ్గిపెట్టెలో పట్టేటువంటి చీరల్ని నేశారు.
భాష అంటే కేవలం ఈరోజు ప్రపంచీకరణ జరిగిన తర్వాత ఇంగ్లీష్ మేబీ ఫస్ట్ ప్లేస్లో ఉండొచ్చు. కానీ ఆ రోజుల్లో భారతదేశంలో మనకి ఎన్నో భాషలు ఉన్నాయి, ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. కానీ అందరినీ కలిపి పెట్టింది మాత్రం ఖచ్చితంగా సంస్కృతం ఉండడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సంస్కృతం జాతీయ భాష నిజంగానే. ఆ తర్వాత దాని నుంచి వచ్చింది ఈ అరబిక్ కావచ్చు, మిగతా కావచ్చు, వాటి సంకలనమైనటువంటి హిందీ. దానికంటే ముందు దేవనాగరి. సరే, అంత లోతైనటువంటి హిస్టరీలోకి వెళ్ళక్కర్లేదు. కానీ భారతదేశం ఏం సాధించింది? ఇటీవల కొంతమంది మాట్లాడతారు, మీకు ఇచ్చిన టెక్నాలజీ ఇదంతా. మరి ఈ టెక్నాలజీ ఎవరిచ్చారు? ఈ టెక్నాలజీ ఎవరిచ్చారు ప్రపంచానికి? సుశ్రుతుడు భారతీయుడు, భారతీయ మహర్షి, చరక సంహిత కావచ్చు, ఇంకా ఎన్నో ఉన్నాయి మనకి. కానీ మన చరిత్రని మనమే మర్చిపోతూ ఉన్నాం. అలాంటిది ఈరోజు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకునేలాగా స్కాట్లాండ్ వాళ్ళు, భారతదేశంలో కాదు ఎక్కడో స్కాట్లాండ్లో, అందులోనూ అత్యంత ప్రాచీనమైనటువంటి ఒక వైద్య సంస్థ, వాళ్ళు గుర్తించి చరకుణ్ణి ప్రపంచ శస్త్రచికిత్సకి సంబంధించి ఆద్యుడిగా వాళ్ళు అభివర్ణించారు చూసారా. దానికి మనం గర్వపడాలి. మనం మర్చిపోయినందుకు మాత్రం కాస్త సిగ్గుపడాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.